श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने। అగ్నిశాలాం ప్రవిశ్యాధ పీత్వాపహ పరిమృజ్య చ అధిత్యస్య క్రియాహేతోః విశ్వకర్మాణమాహ్వయత్. ఆచమనం చేసి ఆ నీళ్లు కళ్ళు అవి తుడుచుకుని ఒక్కసారి విశ్వకర్మను ఆహ్వానం చేశాడు. ఎందరో వచ్చారు మన ఆతిథ్యానికి, వాళ్ళందరికీ కూడా అతిథి భవనాలు సృష్టించు అన్నాడు. ఆహ్వయే లోకపాలాన్ స్త్రీన్ దేవాన్ శక్రముఖాంస్తథా ఆతిథ్యం కర్తుమిచ్చామి తత్ర మే సంవిధీయతాం. ఇంద్రుడితో సహా లోకపాలకుల్ని పిలిచి ముగ్గురిని నేను వీళ్ళకి ఆతిథ్యం ఇద్దాం అనుకుంటున్నాను, మీ అందరూ కూడా ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు. ఘృతాచీమద విశ్వాచీం మిత్రకేశీమలంబుసాం నాగదంతాంచ హేమాంచ హిమామద్రికృతస్థలాం. అప్సరసలందరినీ పిలిచాడు. ఘృతాచి, విశ్వాచి, మిశ్రకేశి, అలంబుస, నాగదంత, హేమ వీళ్ళందరినీ పిలిచి మీ అందరూ కూడా స్వర్గలోకంలో ఉండేటటువంటి అప్సరోగణముల అందరితో కలిసి వచ్చి ఇక్కడ మీరు నాట్యం చేయండి అన్నాడు. ఇహమే భగవాన్ సోమో విధాత్తమన్నముత్తమం భక్ష్యం భోజ్యంచ చోష్యంచ లేహ్యంచ వివిధం బహు. ఓ సోముడా, నువ్వు ఓ చంద్రుడా, నువ్వు ఇక్కడికి వచ్చి భక్ష్య భోజ్య లేహ్య చోష్యములతో అన్నపు రాసుల్ని తినేవి, తాగేవి, నాకేవి వీటన్నిటినీ కూడా సృష్టించు అన్నాడు. విచిత్రాని చ మాల్యాని పాదప ప్రచ్యుతాని చ సురాదీని చ పేయాని మాంసాని వివిధాని చ. వివిధ రకాలైనటువంటి మాంసాన్నములను, అనేక రకములైనటువంటి సురలను, చిత్ర విచిత్రములైనటువంటి ఆభరణములను, వాటితో పాటుగా అనేకమైనటువంటి వృక్షములను, పుష్పములను సృష్టించమని అడిగారు. వాయువు మలయం దద్ధురం చైవా తత స్వేదనుదో నిలహ ఉపస్పృశౌ వనౌ యుక్త్యా సుప్రియాత్మ సుఖశివ. ఆ మలయ పర్వతము, దద్ధుర పర్వతము మించి వాయువు సుఖస్పర్శ కలిగేటట్టుగా చక్క మందంగా చల్లటి గాలి వీచేటట్టుగా వాయువు బయలుదేరి వచ్చాడు. తతోభ్యవర్తంత ఘన దివ్యాహ కుసుమ వృష్టయ దివ్య దుందుభి ఘోషశ్చ దిక్షు సర్వాసు శుశ్రువే. ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి చెట్లన్నీ కూడా పుష్పవృష్టిని కురిపించాయి. దేవదుందువులన్నీ కూడా మోగాయి. ఆయన అనేకమైనటువంటి ఫలములు కాసేటటువంటి చెట్లని అన్ని లోకాల నుంచి రమ్మన్నాడు. తస్మిన్ బిల్వాహ కపిద్ధాశ్చ పనసా బీజపూరకాః అమలక్యో బభూవుశ్చ చూతశ్చ ఫలభూషణాః ఉత్తరేభ్య కురుభ్యశ్చ వనం దివ్యోపభోగవత్ అజగామ నదీ దివ్య. ఈ నదులన్నింటినీ కూడా పిలిచాడు. దానితో పాటుగా కురుభూములలో ఉండేటటువంటి చైత్రరథం అనేటటువంటి వనాన్ని పిలిచాడు, కుబేరుని యొక్క వనాన్ని, బిల్వవృక్షాలు. ఆ తర్వాత కపిద్ధం అంటే వెలగపళ్ళు కాసేటటువంటి చెట్లు, పనస చెట్లు, అనేకమైనటువంటి బీజములతో కూడినటువంటి ఫలములు కలిగినటువంటి విమాదీఫల వృక్షములు, ఉసిరిక చెట్లు, ఇలాంటి చెట్లన్నింటినీ కూడా అక్కడికి రమ్మన్నాడు. ఈ చెట్లన్నీ వచ్చేసాయి. చెట్లన్నీ పళ్ళతో నిండిపోయాయి. సురతో కూడిన నదులు, పాలతో కూడిన నదులు, పెరుగుతో కూడిన నదులు, నేతితో కూడిన నదులు, గాజులు వేసుకున్న కాంతలు, ఆభరణాలు పెట్టుకున్న కాంతలు ఎందరో వచ్చేశారు. ఒక్కొక్క భటుణ్ణి 20 మంది కాంతలు తీసుకెళ్లి నదుల ఒడ్డున కూర్చోబెట్టి నలుగు పెట్టి స్నానాలు చేయించారు. ఎవరు విస్తరి దగ్గర కూర్చుంటే వాళ్ళకి ఏవి కావాలో అవన్నీ వచ్చేసాయి. నారదుడు, తుంబురుడు వచ్చి గానం చేస్తున్నారు. అప్సరసలు అందరూ వచ్చి నాట్యం చేస్తున్నారు.
అక్కడ ఒక పెద్ద ప్రాసాదాన్ని సృష్టించాడు. అందులో ఒక పెద్ద సభామంటపంలో వేదిక మీద కనక సింహాసనానికి ఓ పాదపీఠం, దానికి కుడి చేతి పక్క ఎడం చేతి పక్క కూర్చోవడానికి మంత్రులకు, సచివులకు, సేనాధిపతులకు, ముఖ్యులకు అందరికీ కూడా అనేకమైనటువంటి స్థానములు, ఇన్నిటిని కల్పించి ఒక పెద్ద మందిరాన్ని సృష్టించాడు. ఇన్నిటిని సృష్టించి భరత నువ్వు వెళ్ళి అందులో కూర్చో, అప్సరసలు వచ్చి నాట్యం చేస్తారు అన్నాడు. భరతుడు లోపలికి వెళ్ళాడు. నేను రాజునన్న భావన ఏదైనా ఉంటే సింహాసనం మీద కూర్చుంటాడు. నేను కాదు రాజుని అని మనసులో నిజంగా అనుకుని ఉంటే అలా కూర్చోడు. ఈ పరీక్ష కోసం ఇన్ని సృష్టించాడు. భరతుడు ఆ భవంతిలోకి వెళ్ళాడు, చూశాడు ఆ సింహాసనం వంక. తత్ర రాజాసనం దివ్యం వ్యజనం ఛత్రమేవ చ భరతో మంత్రిభిః సార్ధం అభ్యవర్తత రాజవత్ ఆసనం పూజయామాస రామయాభిప్రణమ్య చ వాలవ్యజనమాదాయ నిషేధత్ సచివాసనే. ఆయన దగ్గరికి వెళ్ళి ఇక అలా మెట్లెక్కి సింహాసనం దగ్గరికి వెళ్ళాడు. కూర్చుంటాడేమో అని చూస్తున్నాడు భరద్వాజుడు. కూర్చోలేదు. రామచంద్రమూర్తి ఒక కాలు మడిచి ఒక కాలు పాదపీఠం మీద పెట్టుకుని ఆ సింహాసనంలో కూర్చున్నట్లు భావించాడు. కూర్చుని వెంటనే వంగి ఆ పాదపీఠానికి తల తాటించి నా అన్నగారు రాజారాముడికి నమస్కరిస్తున్నానన్నాడు. అక్కడ ఉన్న ఛత్రం తీసుకుని ఒక్కసారి ఇలా ఛత్రం వేశాడు, నా అన్నకి చామరం వేశాడు, నా అన్నకి వేస్తున్నాను. తెల్లటి గొడుగు తీసి పట్టాడు. మా అన్నగారు చక్రవర్తి, ఆయనకి నేను గొడుగు పట్టానన్నాడు. అన్నకి నమస్కారం చేసి ఒక మంత్రి కూర్చునేటటువంటి స్థానంలో వెళ్ళి కూర్చుని నాట్యం చూశాడు. పరమానందాన్ని పొందాడు భరద్వాజుడు. ఎంత చిత్తశుద్ధి ఉన్నవాడవయ్యా మహానుభావ, నీ గురించి నాకు తెలుసు, కానీ నీ యొక్క గొప్పతనాన్ని లోకంలో ప్రకాశింపచెయ్యాలి అనుకున్నాడు. అయిపోయింది. మరునాడు సూర్యోదయం అయింది, అందరూ బయలుదేరుతున్నారు. భరతుడు వచ్చి అనుమతి కోరాడు. తప్పకుండా వెళ్ళిరా అన్నాడు. దారి చెప్పాడు. చెప్తే ముగ్గురు తల్లులు వచ్చి నమస్కారం చేశారు. ఏమీ తెలియని వాళ్ళ భరద్వాజుడు అన్నాడు, ఈ ముగ్గురులో ఎవరెవరు ఏ పేరుతో ఉన్న తల్లులు ఒక్కసారి చెప్తావా అన్నాడు. అంటే భరతుడు కౌసల్యని చూపించి అన్నాడు, యామిమాం భగవన్ దీనాం కోశాన శోకాన శనస కర్షితాం పితుర్హి మహిషీం దేవీం దేవతామివ పశ్యసి ఏషాతం పురుష వ్యాఘ్రం సింహ విక్రాంతగామినం కౌసల్యా సుషువే రామం ధాతారం అదితిర్యథ. అదితి ఇంద్రుణ్ణి ఎలా కందో అలా సింహవిక్రముడైనటువంటి రామచంద్రమూర్తిని కన్న తల్లి శుష్కించిపోయినది, శోకించి బడలిపోయినది రామమాత అయినటువంటి కౌసల్య ఈవిడే అని సుమిత్ర వంక చూపించి, అస్యా వామభుజం శ్లిష్ట యైషా తిష్టతి దుర్మనాః ఇయం సుమిత్రా దుఃఖార్త దేవీ రాజ్ఞశ్చ మధ్యమ కర్ణికారస్య సాఖేవ శీర్ణపుష్పావనాంతరే ఏతస్యాస్తు సుతౌ దేవ్యాః కుమారౌ దేవవర్ణినౌ ఉభౌ లక్ష్మణ శత్రుఘ్నౌ వీరౌ సత్యపరాక్రమౌ. పుష్పాలు రాలిపోయినటువంటి గన్నేరు చెట్టు యొక్క కొమ్మ వడిలిపోయి ఎలా ఉంటుందో అలా ఉండి ఏడ్చి మలినమైన మనస్సుతో ఉండి కౌసల్య యొక్క భుజం మీద ఆనుకుని నిలబడినటువంటి ఈ తల్లి లక్ష్మణ శత్రుఘ్నులనేటటువంటి ఉత్తమమైన కుమారులను కన్న సుమిత్ర, ఈమెయే ఆ తల్లి అన్నారు. ఇకమ్మని చూపించి, యస్యాహ కృతే నరవ్యాఘ్రౌ జీవనాశమితో గతౌ రాజా పుత్ర విహీనశ్చ స్వర్గం దశరథో గతః క్రోధనామకృత ప్రాజ్ఞాం దృప్తాం శుభగమానినీం ఐశ్వర్యకామాం కైకేయీం అనార్యామార్యరూపిణీం మమైతాం మాతరం విద్ధి నృశంసాం పాపనిశ్చయాం యతో మూలం హి పశ్యామి వ్యసనం మహదాత్మనః ఇత్యుక్త్వా నరశార్దూలో బాష్పగద్గదయా గిరా సా నిశశ్వాస తామ్రాక్షో నాగక్రుద్ధ ఇవ శ్వసన్. ఎర్రబడినటువంటి కన్నులతో కోపంతో ఊగుతూ కైకమ్మని చూపించి, ఈవిడే నేను అందగత్తెననుకుంటుంది, ఐశ్వర్యం కావాలనుకుంటుంది, నా అంత బుద్ధిమంతురాలు లేదనుకుంటుంది, అక్కర్లేని కోరికలు కోరి నాకు మచ్చ తెచ్చి మా తండ్రి మరణించి స్వర్గలోకాన్ని పొందేటట్టు, రాముడు సీత లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళేటట్టు చేసిన బుద్ధిహీనురాలైన నా తల్లి కైకేయీమే అన్నాడు. అంటే భరద్వాజుడు అన్నాడు, నిన్నందుకే అడిగాను భరత, నీ తల్లిని నువ్వు అలా నిందించకూడదు. కైకమ్మ గురించి నీకంతే తెలుసు, కైకమ్మ గురించి నేను చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను. యుక్తమైన మాట ఒకటి నీకు చెప్తాను కైక గురించి. న దోషేణావగంతవ్యా కైకేయీ భరతత్వయా రాజప్రవ్రాజనం హేతత్ సుకోదర్కం భవిష్యతి దేవానాం దానవానాంచ ఋషీణాం భావితాత్మనాం హితమేవ భవిష్యద్ది రామ ప్రవ్రాజనాదిహ.
ఈమె పట్టినటువంటి పట్టుదల వలన రాబోయేటటువంటి కాలంలో రామలక్ష్మణులు సీతమ్మ అరణ్యవాసం చేయడం చేత దేవతలకు ఋషులకు ఎంత ప్రయోజనం కలగబోతోంది అన్న విషయం బయటికి వస్తుంది. కాబట్టి కైకమ్మ అంత పట్టుపట్టడం వెనక ఒక పెద్ద ప్రయోజనం ఉందని భరత తెలుసుకో, తప్ప నీ తల్లిని అంత నిందించవలసినటువంటి అవసరం లేదు అన్న తరువాత చాలా సంతోషించాడు. అందరూ బయలుదేరారు. ఆయన ఎటు చెప్పారో అటుగా బయలుదేరారు. అటుగా బయలుదేరి వెడుతున్నారు. ఆ పాపం వెతకడం అంటే అంత తేలికండి. చిత్రకూట పర్వతం శిఖరానికి మందాకిని నదికి మధ్యలో ఉంటాడు రాముని యొక్క పర్ణశాల అని చెప్పారు. ఆ పర్ణశాలని వెతుకుతున్నారు. వెతుకుతుంటే దూరంగా పెద్ద సైన్యం యొక్క కోలాహలం ధూమం అన్నీ కనపడ్డాయి. ఏమిటి ఆ దూరంగా ఏదో పెద్ద చప్పుడవి వినపడ్డాయి. ఏమిటిది చూస్తానని చెప్పి లక్ష్మణుడు రాముడు చూడమంటే అక్కడ ఉన్నటువంటి ఒక మద్ది చెట్టు పైకి ఎక్కి చూశాడు. చూసి అన్నాడు, అగ్నిం సంశమయత్వార్య సీతాచ భజతాం గుహాం సజ్జం కురుష్వ చాపంచ శరాంశ్చ కవచం తథా. అన్నయ్య అన్నయ్య తొందరగా ధనస్సు తీసుకో, అన్నయ్య నీ అక్షయ బాణ తూణీరాలు తీసుకో, నా కవచం కూడా పట్టుకురా, సీతమ్మని గుహలోకి పంపై, అగ్నిల్ని చల్లార్చేయి. ఎందుకో తెలుసా అన్నయ్య, ప్రమాదం వచ్చేస్తోంది అన్నయ్య అన్నాడు. రాముడు అన్నాడు, తం రామ పురుషవ్యాఘ్రో లక్ష్మణం ప్రత్యువాచ అంగవేక్షస్వ సౌమిత్రే కస్యేమాం మన్యసే చుమూం. ఏమైందయా, ఎందుకు అలా అరుస్తున్నావు, ఏం చూస్తున్నావు నువ్వు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇచ్చినటువంటి రాజ్యం సరిపోక కైకేయీసుతుడైనటువంటి భరతుడు ఏనుగులతో గుర్రాలతో బయలుదేరి వచ్చాడు. పూర్వాపకారీ భరత త్యక్య ధర్మశ్చ రాఘవ ఏతస్మిన్ నిహతే కృత్స్నాం అనుషాధి వసుందరాం కైకేయీం చ వధిష్యామి సానుబంధాం సబాంధవాన్ కలుషేణాద్య మహత మేదినీ పరిముచ్యతాం అద్యేమం సంయతం క్రోధం అసత్కారంచ మానద మోక్షామి శత్రుసైన్యేషు కక్షేష్వ హుతాశనం అని. అన్నయ్య, ఇచ్చినటువంటి రాజ్యాన్ని పుచ్చుకొని తృప్తి పడకుండా నిన్ను నన్ను చంపడం కోసమని చెప్పి అరణ్యానికి వచ్చినటువంటి ఈ భరతుడి యొక్క సేనని చూస్తుంటే నాలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అన్నయ్య, నా ధనుర్బాణాలు నాకు ఇయ్యి, ఇవాళ నా శక్తి ఏమిటో చూపిస్తాను, భరతుణ్ణి చంపేస్తాను, అరణ్యవాసాన్ని నీకు కల్పించి రాజ్యాన్ని భరతుడికి ఇప్పించాలని కోరినటువంటి కైకమ్మని చంపేస్తాను, ఈ ఏనుగులన్నింటినీ చంపేస్తాను, క్రూర మృగాలు వచ్చి వీటి యొక్క పీనుగులన్నింటినీ ఈడ్చుకుపోతుండగా సంతోషిస్తాను. కాబట్టి అన్నయ్య, ఇన్నాళ్లు నా క్రోధాన్ని అణుచుకున్నానిక అణుచుకోమని చెప్పవద్దు. నేను ఇప్పుడు భరతుడిని తెగటార్చడానికి సిద్ధపడుతున్నాను. ఈ సైన్యాన్నంతటిని నశింపచేస్తాను. వృద్ధుడైన దశరథుడే ఎదురొస్తే దశరథుడిని కూడా చంపేస్తానన్నాడు. రాముడు అన్నాడు, పితు సత్యం ప్రతిశ్రుత్య హత్వా భరతమాగతం కింకరిష్యామి రాజ్యేన శాపవాదేన లక్ష్మణ. ఏమన్నావు, భరతుణ్ణి చంపేస్తావు, దశరథుణ్ణి చంపేస్తావా? అందుకుని చెట్టెక్కి చెప్తున్నావా నాకు? భరతుణ్ణి చంపేసి రాజ్యం తీసుకుని నన్ను పరిపాలించమంటావా? అలాంటి రాజ్యం కావాలని నేను కోరుకున్నానా? ఏం చెప్తున్నావు పైన కూర్చుని నువ్వు? ధర్మం అర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్దే హేతత్ ప్రతి శృణోమితి. ధర్మమైన అర్థమైన కామమైన నా తమ్ముళ్లతో కలిసి అనుభవిస్తాను తప్ప నేనొక్కడిని భోగం అనుభవించి నా తమ్ముళ్ళని పాడు చేయడం అన్నది నా జీవితంలో ఉండడని గుర్తెరుగు. భద్రూణాం సంగ్రహార్థంచ సుఖార్థంచ అపి లక్ష్మణ రాజ్యమన్యహమిచ్చామి సత్యేనాయుధమాలభే. నేను సత్యం చెప్తున్నాను, నేనంటూ ఏది సంపాదించినా, నేనంటూ రాజ్యాన్ని చేస్తే నా తమ్ముళ్ళ యొక్క సుఖం కొరకే. వాళ్ళ సుఖం తర్వాతే నా సుఖం తప్ప నా తమ్ముళ్ళని చంపి నేను అనుభవించడం అన్నది ఎన్నడూ ఉండదు. నేయమ్మ మహీ సౌమ్య దుర్లభా సాగరాంబర నహీచ్ఛేయమధర్మేణ శక్రత్వమవి లక్ష్మణ. అధర్మం వల్ల నాకు ఇంద్రపదవి వస్తుంది అని ఒక్క అధర్మాన్ని చెయ్యమంటే ఇంద్రపదవిని వదిలేస్తాను తప్ప అధర్మంతో ఇంద్రపదవిని కూడా పుచ్చుకోను. నాన్నగారికి మాటిచ్చి ఇప్పుడు నాన్నగారిని సత్యభ్రష్టుణ్ణి చేసి రాజ్యం తీసుకోనా? నాకే రాజ్యం కావాలనుకుంటే లక్ష్మణ ఒక్క బాణాన్ని ప్రయోగించి ఈ సప్త సముద్రాల మధ్యలో ఉన్నటువంటి పృథివినంతటికి పరిపాలకుడను కాగలను. కానీ నాకు ధర్మం కావాలి తప్ప ఇది అక్కర్లేదు. నీకు ఇంకొక మాట చెప్తున్నాను, నీకు రాజ్యం కావాలా? ఒక్క మాట చెప్పు. నీకు రాజ్యం కావాలంటే భరతుడు రాగానే భరత రాజ్యం ఇచ్చి లక్ష్మణుడికి అంటాను. భరతుడు ఎలాంటి వాడో చూద్దుగాని ఈ లక్ష్మణుడికి ఇవ్వడం ఏమిటన్నాయా అని కూడా అడగడు. నీకు రాజ్యం ఇస్తాడు, ఏలుకో రాజ్యం కావాలంటే. భరతుడు నా ప్రాణ సమానుడు, ఇవ్వాలంటే అన్నావు, ఇంకెప్పుడు ఈ మాట అనకన్నాడు. అనేటప్పటికీ చెట్టుపై నుంచి గబగబా కిందకి దిగిపోయి చేతులు కట్టుకుని నిలబడి తల ఉంచుకుని, అన్నయ్య పొరపాటు పడ్డానన్నయ్య, నన్ను క్షమించు. ఎందుకు వచ్చాడో తెలుసా భరతుడు? అట్నుంచి తిరిగి వచ్చిన తర్వాత బహుశా దశరథుడు మరణించి ఉండవచ్చు. లేదా దశరథుడు నేను రాముణ్ణి చూడకుండా ఉండలేనంటే నాకు రాజ్యం అక్కర్లేదు,
రామచంద్రమూర్తికి రాజ్యం ఇచ్చేస్తానని దశరథుడు మరణించాడు కాబట్టి తల్లుల్ని, వశిష్ఠుణ్ణి, పౌరుల్ని, జానపదుల్ని అందరినీ తీసుకుని నన్ను బతిమాలడానికి వస్తున్నాడు నా తమ్ముడు. అటువంటి తమ్ముడి మీద నింద వేస్తావా లక్ష్మణ? చూడు, భరతుడు వచ్చిన తరువాత చూడు ఎటువంటి వాడో భరతుడు. నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నావేమో, మనకి ఏ బాణమో అక్కర్లేదు, మనకి మన సోదరుల ప్రేమ చాలు, మనకి ఇంకేం అక్కర్లేదు, కిందకి దిగన్నాడు. వచ్చి పాపం చేతులు కట్టుకుని ఇంత లక్ష్మణమూర్తి తల ఉంచుకొని అలా నిలబడ్డాడు. ఈలోగా భరతుడు వెతుకుతూ సైన్యాన్ని దూరంగా ఉంచి అన్నయ్యకి ఇబ్బంది కలుగుతుందని పరిగెడుతున్నాడు ఆ పొదల్లో. యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి యావన్న చంద్ర సంకాశం ద్రక్ష్యామి శుభమాననం భ్రాతు పద్మపలాచాక్షం నమే శాంతిర్భవిష్యతి యావన్న చరణో భ్రాతు పార్థివ్యం జనాన్వితౌ శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి యావన్న రాజ్యే రాజార్హ పితృపైతామహే స్థితః అభిషేక జలక్రీన్నో నమే శాంతిర్భవిష్యతి అంటున్నాడు. నాకు శాంతి కలగదు. ఏనాడు రామచంద్రమూర్తి పాదములు చూసి నమస్కరిస్తానో ఆనాడే నాకు శాంతి, ఏనాడు లక్ష్మణుణ్ణి చూస్తానో అప్పుడే శాంతి, ఏనాడు సీతమ్మ పాదాలకు నమస్కారం చేస్తానో అప్పుడు శాంతి. పరిగెడుతున్నాడు, గబగబా పరిగెత్తాడు, కనపడ్డాడు రామచంద్రమూర్తి. పొగ కనపడుతోంది, చెట్ల మీద కట్టిన నారచీరలు కనపడుతున్నాయి, నీళ్లు తెచ్చుకోవడానికి గుర్తులు కట్టారనుకున్నారు. పర్ణశాలలో ఎదురుగుండా రాముడు కనపడ్డాడు. అంత దూరంలో రాముణ్ణి చూశాడు, పరుగున వెళ్ళాడు. వెళ్ళి దూరంగా ఇంకా అన్నయ్యని చూసి చేరుకోకముందే దుఃఖంతో నేల మీద పడిపోయి అన్నా అన్నాడంతే, కింద పడిపోయాడు. భరతాని పరుగున వచ్చి రామచంద్రమూర్తి రెండు భుజాలు పట్టి పైకెత్తి, నాయన ఏమిటి జటిలం చీరవాసనం ప్రాంజలిం పతితం భువి దదర్శ రామో దుర్దర్శం యుగాంతే భాస్కరం యథా కథించిత వివిజ్ఞాయ వివర్ణ వదనం కృశం భ్రాతరం భరతం రామ పరిజగ్రాహ బాహువ ఆఘ్రాయ రామంతం మూర్ధ్ని పరిష్వజ్య చ రాఘవ అంకే భరతమారోప్య పర్యపృచ్ఛత్ సమాహిత. ఏమిటి చిక్కిపోవడం ఏమిటి, ఈ ఏడుపు ఏమిటి, ఈ మనిషి ఏమిటి, ఈ జటలు కట్టుకోవడం ఏమిటి, ఎందుకు ఇలా ఉన్నావు, రా నాన్న అని గబగబా తన తొడ మీద కూర్చోబెట్టుకుని మూర్ధన్య స్థానమును ఆఘ్రానించి ముద్దు పెట్టుకుని, నాన్న భరత ఎందుకు ఇలా ఉన్నావు, నాన్నగారు కుశలంగా ఉన్నారా, ఎందుకు ఇంత తాపత్రయంగా ఇంత సైన్యాన్ని తీసుకుని వచ్చావు అని అడిగి రాజ్యపాలన ఎలా చెయ్యాలో ఆ విషయాలన్నింటినీ కూడా అడుగుతూ రాజధర్మాల్ని బోధిస్తూ, ఉదయాన్నే లేస్తున్నావా, పురోహితులకు నమస్కరిస్తున్నావా, బ్రహ్మర్షులకు నమస్కరిస్తున్నావా, పెద్దలు చెప్పిన మాట వింటున్నావా, మంత్రులను సంప్రదిస్తున్నావా, అనేక మందిని సంప్రదించకుండా ముఖ్య కార్యాలకి పెద్దలైన ఒక్కరినే సంప్రదిస్తున్నావా, చేసే వరకు పనేమిటో తెలియకుండా సామంతులకి రహస్యంగా అట్టెపెడుతున్నావా, శత్రువులకి నీ ఊహలేమిటో తెలియకుండా జాగ్రత్త పడుతున్నావా, నమ్మకస్తులైన మంత్రుల్ని దగ్గర పెట్టుకున్నావా, పరిపాలన జాగ్రత్తగా చేస్తున్నావా, పన్ను కట్టించుకున్నందుకు ప్రజల్ని జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నావా, పరిపాలన చేసేటప్పుడు న్యాయం చెప్పేటప్పుడు నేను రాజుని కదా ఏం చెప్తే ఏం పోతుంది లేని అన్యాయం చెయ్యని వాడికి కఠినమైన శిక్ష వేస్తే వాడు కన్నుల నీరు కారుస్తూ వెళ్ళిపోతే వంశం నశించిపోతుంది భరత. కాబట్టి సర్వకాలముల యందు చాలా జాగ్రత్తగా నువ్వు పరిపాలన చేస్తున్నావా, నీ ఎందు భక్తితో ప్రేమతో ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగులందరికీ సకాలములలో వాళ్ళకి ఇవ్వవలసినటువంటి జీతాలు వాళ్ళకి ఇస్తున్నావా, పండితులైనటువంటి వాళ్ళతో మంత్రాంగాన్ని నిర్వహిస్తున్నావా, ఉన్నతమైనటువంటి వాళ్ళకి పెద్ద పదవులు ఇచ్చి మధ్య తెలివితేటలున్న వాళ్ళకి మధ్య పదవులు ఇచ్చి శరీరంతో సేవించగలిగినటువంటి వాళ్ళకి కింది పదవులు ఇచ్చి అందరినీ ఆదరంతో రాచకార్యంలో నీ వైపు తిప్పుకుని నడపగలుగుతున్నావా, ఎక్కడ పడితే అక్కడ చలివేంద్రాలు పెడుతున్నావా, ప్రజల యొక్క బాగోగులు చూస్తున్నావా, దేవాలయాలు నిర్మించావా, యజ్ఞయాగాదులు చేయిస్తున్నావా, దేవతల యొక్క అభ్యున్నతిని అనుగ్రహాన్ని పొందుతున్నావా, దాని వలన నీ అభ్యున్నతిని చూసుకుంటున్నావా, గొక్క తిప్పకుండా పరిపాలనకి సంబంధించిన అనేక ప్రశ్నలు భరతుడిని రామచంద్రమూర్తి అడిగేశారు. అడిగేస్తే అన్నీ విని ఆయన అన్నాడు, అసలు ఇవన్నీ ఉండడానికి అన్నయ్య నేను రాజ్యం చేస్తే కదా, నేను పట్టాభిషేకం చేసుకుంటే కదా, నేను రాజ్యమే చెయ్యట్లేదన్నయ్య, మన తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు శరీరం విడిచిపెట్టారన్నయ్య. ఈ మాట వినగానే మొదలు నరికేసిన చెట్టు పెళ శబ్దంతో కింద పడిపోయినట్టు రాముడు నేల మీద పడి దొల్లి ఏడ్చేశాడు. ఏడ్చి ముఖాన నీరు చిలికితే పైకి లేచాడు. లేచి గబగబా పర్ణశాలలోకి వెళ్ళి సీతమ్మ దగ్గరికి వెళ్ళి, సీతా మృతస్తే శ్వశుర పితాహీనోసి లక్ష్మణ అన్నాడు. సీతా నీకు మామగారు చచ్చిపోయారు, లక్ష్మణ నీకు తండ్రి గారు చచ్చిపోయారు. అదే నాకు నాన్నగారు పోయారంటే సరిపోదా? మామగారిలా కోడల్ని చూడగలిగిన వ్యక్తి జీవితంలో ఇంకొకడు ఉండడు అని శాస్త్రవాక్కు. నా కోసమని చెప్పి ఇంటి పేరు వదిలేసింది, వంశం వదిలేసింది, తన వారిని వదిలేసింది, ఇక్కడికొచ్చి నా కొడుకు వలన బిడ్డల్ని కని నా వంశాన్ని పెంచింది.
ఆచంద్రతారార్కన్న వంశం పెరగడం కోసమని ఇక్కడికి వచ్చింది, తన ఇంటి పేరు మార్చుకుంది, ఇది తన ఇల్లు అని బతుకుతోందని మామగారు కోడలంటే అంత ప్రీతితో ఉంటాట. అటువంటి మామగారు వెళ్ళిపోయిన తర్వాత ఇక నిన్నంత ప్రీతిగా చూసేవాళ్ళు లేరు సీత. ఇది చెప్పడం కోసమని సీత మృతస్తే శ్వశుర పితాహీనోచి లక్ష్మణ, లక్ష్మణ నీకు తండ్రి పోయాడు, సీత నీకు మామగారు పోయారు అన్నారు. అన్న తర్వాత గారపిండి ముద్దలు నువ్వుల పప్పుతో కలిపి తీసుకురావయ్యా అన్నారు. తీసుకురమ్మనమని ఆ ముద్దలు పట్టుకుని ఒక బట్ట యజ్ఞోపవీతంగా వేసుకుని అక్కడి నుంచి బయలుదేరుతూ, నువ్వు సీత మృతస్తే శ్వశుర కాబట్టి నువ్వు ఇవాళ ముందు నడు, గతిరి హేషాసు దారుణ అంటాడు. ధర్మోదకాలు, పిండ ప్రదానం, తద్దినం పెట్టడం, శ్రాద్ధం ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు భార్య ముందు నడవాలి, భర్త వెనక నడవాలి. కాబట్టి సీత ఇది దారుణమైనటువంటి నడక. కాబట్టి సీత పురస్త్వాత్ ద్రజతు, నువ్వు ముందు నడు, నేను వెనకాతల నడుస్తాను. ఇది గతిరి హేషాసు దారుణ, దారుణమైన నడక అని ముందు సీతమ్మని నడిపించి వెనక తాను నడిచాడు. అన్ని ధర్మమే రామచంద్రమూర్తికి. తాను గారపిండి ముద్దలతో దర్భల మీద పిండ ప్రదానం చేశాడు. కొడుకు తాను ఏమి తింటున్నాడో దానితోటే తద్దినం పెట్టాలి. తండ్రికి పెట్టేటప్పుడు ఏది తాను తింటాడో అది పితృదేవతలకి పెట్టాలి. కాబట్టి తాను గారపిండి ముద్ద తిని బతుకుతున్నాడు రామచంద్రమూర్తి. అందుకు నా గారపిండి ముద్దలే దర్భల మీద పెట్టి స్నానం చేసి పిండ ప్రదానం చేసి తిరిగి వచ్చి కూర్చున్నాడు. అటుగా కౌసల్యాదులు ఆ మందాకినిధిని చూస్తూ రామచంద్రమూర్తి దగ్గరికి వస్తుంటే దర్భల మీద గారపిండి ముద్దలు కనపడ్డాయి. కనబడితే కౌసల్య ఏడ్చింది. చూశారా చెల్లెళ్ళల్లారా, దర్భల మీద గారపిండి ముద్దలున్నాయి అంటే దశరథ మహారాజు గారికి గారపిండి ముద్దతో తద్దినం పెట్టాడు నా కొడుకు. సమస్త భూమండలాన్ని పరిపాలించి కొన్ని వేల మందికి బంగారు పాత్రలలో పంచభక్ష పరమాన్నాలతో అన్నం పెట్టిన నా భర్త ఇవాళ పెద్ద కొడుకు చేత్తో పుచ్చుకున్న భోజనం గారపిండి ముద్ద. ఇంత కష్టం కల్పింపబడింది. నా కొడుకు ఏది తింటున్నాడో దానితో తద్దినం పెట్టాలి. గారపిండి ముద్దతో తద్దినం పెట్టాడంటే రాముడు కూడా గారపిండి ముద్దలు తిని బతుకుతున్నాడు అనమాట. ఎటువంటి భోజనం చెయ్యవలసిన నా కొడుకు, రాజ్యాలు పరిపాలించవలసిన వాడు చేతకాని వాళ్ళ అరణ్యంలో పర్ణశాలలో భూషయనం చేస్తూ గారపిండి ముద్దలు తింటూ ధర్మాన్ని పట్టుకుని బతుకుతున్నాడు అని ఏడ్చి అందరూ వెళ్ళారు. రామచంద్రమూర్తి పరుగు పరుగున వచ్చారు. రామలక్ష్మణులు, సీతమ్మ, ముగ్గురు తల్లులకి, ఆ తర్వాత వశిష్ఠాది మహర్షులకు అందరికీ నమస్కారం చేశారు. నమస్కారం చేసి కూర్చున్నారు. భరతుడు, శత్రుఘ్నుడు కూర్చున్నారు. పౌరులందరూ కూడా గబగబా తమ వాహనములు దిగి, అడిగో రామచంద్రమూర్తి ధర్మాత్ముడు మహానుభావుడు కనబడ్డాడు, మనం తీసుకెళ్ళాలి మనందరం చెప్పని సంతోషంగా వచ్చి అందరూ ఒకళ్ళ మించి ఒకళ్ళు, కాస్త ముందు పొడుగు వాళ్ళు ఉంటే మరి పొట్టి వాళ్ళకి ఇబ్బంది కదండి, అందుని ఇలా ఇలా పాదాలెత్తి అందరూ రాముడి వంక చూస్తున్నారు. ఎక్కడ శబ్దం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.